హైదర్ పాకిస్తాన్ వెళ్తుందా? పెహల్గాం దాడి తర్వాత ఏ ఒక్క పాకిస్తానీ భారత్ లో ఉండకూడదు అనేది కేంద్రం ఆదేశాలైతే నేను మతం మార్చుకున్నా నాకు ఇక్కడే బాగుంది, నన్ను పంపించొద్దు అంటూ వేడుకుంటుందామె. ఇంతకీ సోషల్ మీడియాలో లవ్ చేసి ఇండియన్ ని పెళ్లి చేసుకున్న సీమా హైదర్ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇదే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు బయట జనంలోనూ నడుస్తుంది. లెట్స్ హ్యావ్ స్టోరీ. పాక్ నుంచి వచ్చి భారతీయుడిని పెళ్లాడిన సీమా హైదర్ ఇప్పుడు పాకిస్తాన్కి తిరిగి వెళ్లనంటోంది. నేను మతం కూడా మార్చుకున్నా, ఇక్కడ హాయిగా ఉన్నా, దయచేసి నన్ను పాకిస్తాన్కి పంపకండంటూ ప్రధాని మోదీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు, కేంద్ర హోంశాఖకు ఓ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఈమె విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేది ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి మీనా అనే యూపీ యువకుడిని పెళ్లాడిన సీమా హైదరీ ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. తనని మొదటి భర్త బెదిరిస్తున్నాడంటూ ఓ 10 రోజుల క్రితమే ఆరోపించింది కూడా. ఈలోపు పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడం, భారత్ కఠిన చర్యలకు దిగడం జరిగిపోయాయి. ఏ పాకిస్తానీ కూడా మే 1 తర్వాత ఇండియాలో ఉండటానికి వీల్లేదంటూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సీమా హైదరీ వ్యవహారం మరోసారి చర్చకొస్తోంది. సోషల్ మీడియాలో పరిచయం కావడంతో మొదలైన ఈ విడ్డూరమైన ప్రేమ కథ ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? కేంద్రం ఆమె విజ్ఞప్తికి అంగీకరిస్తే సరే, లేదంటే బలవంతంగా సీమా హైదరీ పాకిస్తాన్ కి వెళ్లాల్సిందే. అయితే ఆమె మొదటి భర్త నుంచి ముప్పు ఉందంటూ ఇప్పటికే ఆమె ఆరోపించిన నేపథ్యంలో బోర్డర్ దాటిన తర్వాత ఆమె పరిస్థితి ఏమిటనేది ఉత్కంఠ రేపుతోంది. ఆమె తరపు లాయర్ మాత్రం కేంద్రం ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తుందనే ఆశాభావంలో ఉన్నారు.